అందరికీ నమస్కారం. షరీఫ్ ఉస్మాన్ హది వీడు ఈరోజు కుక్క చావు తెచ్చాడు. ఎక్కడ? సింగపూర్లో. బట్ నేను కాల్చింది బంగ్లాదేశ్లో. మన 12వ తారీఖున కాల్చింది ఎవరు ఏంటంటే గర్ల్ ఫ్రెండ్కి చెప్పి మరి ఫైజర్ కరీం అనేవాడు కాల్చాడని ఇప్పుడు తెలిసింది. సో వీడికి ఇంటెన్షన్ నేను హార్డ్లీ 2 minutesతో కంప్లీట్ చేస్తాను. రీసెంట్ టైమ్స్ మీరు బాగా క్రాస్ చెక్ చేస్తే భారత్ జోలికి వచ్చినోడు ఎవడైనా కానీ మన దేశంలో ఉన్న వేరే దేశాల్లో ఉన్న కొద్ది రోజులు కొద్ది నెలలు అంతే. ఆ తర్వాత అవుట్. ఎవడ చంపుతున్నాడు, ఎలా చంపుతున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు. ఖలిస్తానీ వేర్పాటువాదుల దగ్గర నుంచి, పాకిస్తాన్ వాళ్ళ దగ్గర నుంచి, ఈ బంగ్లాదేశ్ బ్యాచ్ దగ్గర నుంచి పెట్టలు రానంటే రాలుతున్నాడు. అలా వీడిని మొన్న జస్ట్ ఒక ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్లో వెళ్తూ దగ్గర నుంచి క్లోజప్లో కాల్చిపడేశాడు. వీడు ఎవరంటే 1993లో పుట్టాడు. ఓకేనా? ప్రజెంట్ వచ్చేసి హసీనా ప్రభుత్వం పడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్లో అంత యువతను రెచ్చగొట్టే వాళ్ళు వీడే కీలకం. రేపు ఫిబ్రవరిలో అక్కడ ఎన్నికలు జరగబోతాం బంగ్లాదేశ్లో. ఢాకా నుంచి వీడు పోటీ చేయబోతున్నాడు. బట్ ఇప్పుడు నేను వేసి పడేశారు. వీడి చావు కారణం భారతీయులంటూ, వీడిని చంపించింది భారతదేశం అంటూ, అండ్ హసీనాని కాపాడుతున్నటువంటి భారతదేశమే దీని అందరూ తెగబడిందంటూ బంగ్లాదేశ్లో ఘోరాతి ఘోరాన్ని ఇప్పుడు దాడులు. మన భారతీయుడు అంటే ఒక అతని పాపం దారుణంగా దీప్ దాస్ మీద ఉండే ఘోరంగా కొట్టి చెట్టుకి కట్టేసి తగలబెట్టేశారు. ఘోరంగా ఉంది ఇప్పుడు బంగ్లాదేశ్లో. అయితే ఈడు ఉన్నాడు కదా, వీడు వచ్చేసి చంద్రుడు ఉన్నదా ఉస్మాన్ హసీని యాదవ్గాడు. వీడు గతంలో భారతదేశం సంబంధించి చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్ అంట పాకిస్తాన్లో కలిసిపోయిందంట. మన భారతదేశం ఈశాన్య భారతదేశం ఉంది కదా, ఏది నార్త్ ఈస్ట్, ఈ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ అట బంగ్లాదేశ్లో భాగం అంట. అరుణాచల్ ప్రదేశ్ చైనావాడికట, మిగతా బంగ్లాదేశ్లో భాగం అంట. అది వీడు బతుకు. అందుకే వీడేదో ఒక సాగు తెచ్చాడు. ఇప్పుడు పైకి వెళ్ళేసి అక్కడ పైన చూసేసి మొత్తం అబ్బా బంగ్లాదేశ్ అనుకుంటా ఉంటాడు. అంతేగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మోడీ గవర్నమెంట్, మన రీసెంట్ అనాలిసిస్ వింగ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మామూలుగా లేదు. ఏ దేశంలో ఉన్నోడైనా సరే ఇండియా జోలికి వస్తున్నా, మన దగ్గర ఏదన్నా ఉగ్రవాద కుట్రకి తెరదిద్దామని అనుకున్నా, భారతదేశం భూభాగాన్ని ఆక్రమిద్దామని అనుకున్నా, ఆ రకంగా హడావుడి చేస్తున్నా కుక్క చావు తప్ప వేరేదైతే కాదు. కుక్క చావు అంటే మరి ఏదో అనుకునేవాళ్ళు పిచ్చి కుక్క చావు అన్నట్టు కరుద్దని అనుకొచ్చింది చంపి అవతల పడేస్తారు.